అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. అంటే వారు దీవించబడినటువంటి వారు. మన యొక్క జీవితంలో కొంతమంది వ్యక్తుల మీద మనం ఆశ పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో వారి మీద నమ్మకాన్ని కలిగి ఉంటాం. వారు మనకు సహాయం చేస్తారని ఆశ పెట్టుకుంటాం. లేకపోతే వారు మనకు తోడుగా ఉంటారని ఆశ పెట్టుకుంటాం. వారు మనకు పక్షంగా నిలబడతారని చెప్పి ఆశ పెట్టుకుంటూ ఉంటాం. కానీ అలా ఎవరి మీదైతే మనం ఆశ పెట్టుకున్నామో, అంటే ఎవరినైతే మనం నమ్మామో, వారు కొన్నిసార్లు మన పక్షంగా నిలబడకపోవచ్చు, మనకి సహాయం చేయకపోవచ్చు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో, అంటే ఎవరైతే దేవుని నమ్ముతారో వారిని దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసిపుచ్చడు. వారిని ధన్యులుగా చేస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము దేవుడి మీద ఆశ పెట్టుకునేటువంటి వారిగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా సరే మనము దేవుడి వైపు చూసేటువంటి వారిగా ఉండాలి. దేవుడి మీద ఆశ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అయితే ఒక చిన్న ప్రార్థన చేద్దామా? మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క జీవితంలో మేము మనుషుల మీద ఆశ పెట్టుకునేటువంటి వారిగా కాకుండా నీ మీద ఆశ పెట్టుకునేటువంటి మనసును మాకు దయచేయండి. నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకుంటారో వారు దీవించబడతారని చెప్పి, వారు ధన్యులు అవుతారని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అవును తండ్రి, మా యొక్క జీవితంలో కూడా నీ మీద మేము ఆశ పెట్టుకొని దీవించబడినటువంటి వారిగా ఉండటానికి నీ యొక్క సహాయమును మాకు దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమెన్.